హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'కళ్యాణం కమనీయం' పార్ట్ 6. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఇంతకుముందు అనన్యని ప్రేమగా చూసుకునే రుద్ర ఇప్పుడు ఆమెని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలేయడానికి ఇష్టపడేవాడు కాదు. మెట్ల పైకి ఎక్కినా, కిందికి దిగినా నెమ్మదిగా అనన్య అని వెంటనే ఆమె పక్కనే ఉండేవాడు. ఉదయం లేవగానే మొదట ఆమె ఆరోగ్యం గురించి అడగటం, సమయానికి తినిపించడం, మందులు గుర్తు చేయడం అతనికి ఒక బాధ్యతగా కాదు, ఆనందంగా మారిపోయింది. అనన్య, ఒక్కసారి నాకు ఇది తినాలని ఉంది అంటే చాలు, ఎంత బిజీగా ఉన్నా తీసుకొచ్చి పెట్టేవాడు. కొన్నిసార్లు అతని అతిగా జాగ్రత్తలు చూసి అనన్య నవ్వుతూ, నేను ప్రెగ్నెంట్ మాత్రమే రుద్ర, పేషెంట్ కాదు అని ఆట పట్టిస్తే, మీ ఇద్దరి విషయంలో నేను రిస్క్ తీసుకోను అని ఆమె కడుపుపై చేయి వేసి చెప్పేవాడు. శాంతమ్మ, వెంకటయ్యలకి, లక్ష్మికి కూడా ఆనందం మాటల్లో చెప్పలేనిదే. ప్రతి ఉదయం దేవుడి ముందు దీపం పెట్టి రాబోయే బిడ్డ కోసం ప్రార్థించేవారు. శాంతమ్మ అయితే అనన్యకి ప్రత్యేకంగా వంటలు చేసి పెట్టేది. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదమ్మా అని ప్రేమగా తినిపించేది. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, చిన్న చిన్న చర్చలు, బిడ్డ గురించి కలలు మాత్రమే వినిపించేవి. అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎవరి పోలికలు వస్తాయి అనే విషయాల మీద ప్రతిరోజు సరదా వాదనలు జరిగేవి. రుద్రాలో మాత్రం మరో కొత్త మార్పు వచ్చింది. ఆఫీస్లో ఎంత పని ఉన్నా సాయంత్రం త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నించేవాడు. ఇంటికి వచ్చిన వెంటనే అనన్య దగ్గరికి వెళ్ళి, ఈరోజు బాబు ఏమైనా అల్లరి చేశాడా అని అడిగేవాడు. ఇంకా బుడ్డ పుట్టకముందే అతను తండ్రిగా మారిపోయాడు. రాత్రిళ్ళు అనన్య నిద్రపోయాక కూడా ఆమె నుదుటిపై చేయి వేసి చూస్తూ, నా జీవితంలో జరిగిన అందమైన విషయం నువ్వే, ఇప్పుడు మన బిడ్డ కూడా అని మనసులో అనుకునేవాడు. అనన్య అతని ప్రేమని చూస్తూ మరింతగా అతనికి దగ్గరవుతుంది. రోజులు గడిచే కొద్దీ అనన్య కడుపులో పెరుగుతున్న చిన్న ప్రాణంతో పాటు వారి బంధం కూడా మరింత బలపడింది. ఒకప్పుడు పరిస్థితుల వల్ల మొదలైన ఆ బంధం ఇప్పుడు ప్రేమతో, నమ్మకంతో, అనుబంధంతో నిండిపోయింది. రుద్రాకి ఇప్పుడు జీవితంలో పెద్ద కలలేమీ లేవు. ఉదయం లేచినప్పుడు అనన్య చిరునవ్వు కనిపించడం, ఆమె కడుపులో పెరుగుతున్న తమ బిడ్డ కదలికలని అనుభవించడం చాలు అనిపించేది. ప్రతి రాత్రి ఇద్దరూ కలిసి తమ బిడ్డ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ, అతనికి లేదా ఆమెకి ఎలాంటి జీవితం అవ్వాలా అని కలలు కనేవారు. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అందరిలో ఎక్కువగా ఎదురు చూస్తున్నది మాత్రం రుద్రే. ఎందుకంటే అతని జీవితంలో అనన్య వచ్చిన రోజు ఎంత ప్రత్యేకమో, ఇప్పుడు వారి ప్రేమకి ప్రతిరూపంగా రాబోతున్న చిన్నారి కోసం ఎదురు చూసే ప్రతి క్షణం కూడా అంతే ప్రత్యేకంగా మారిపోయింది. అనన్య గర్భధారణ 5వ నెలలోకి అడుగుపెట్టినప్పుడు శాంతమ్మ మనసులో ఒక కోరిక బలంగా పెరిగింది. మన అమ్మాయికి శ్రీమంతం చాలా ఘనంగా చేయాలి. ఇది మా ఇంట్లోకి రాబోతున్న మొదటి మన్మడు లేదా మన్వరాలు. ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి అని ఆమె చెప్పగానే అందరూ సంతోషంగా అంగీకరించారు. అయితే ఆ మాట విన్న రుద్ర మాత్రం దాన్ని ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా అనన్య జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పనిలో పడిపోయాడు. నగరంలోనే మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. హాల్ మొత్తం మల్లెపూలు, గులాబీలు, మామిడి తోరణాలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించాలని ప్రత్యేకంగా చెప్పాడు. అనన్యకి ఇష్టమైన రంగులతో స్టేజ్ డిజైన్ చేయించాడు. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక అందమైన పట్టు చీర ఎంపిక చేశాడు. దానికి సరిపోయే నగలు కూడా తీసుకొచ్చాడు. శ్రీమంతం రోజు దగ్గర పడే కొద్దీ ఇంట్లో సందడి పెరిగిపోయింది. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరికీ ఆహ్వానాలు పంపించారు. రుద్ర వ్యక్తిగతంగా ఫోన్ చేసి అందరినీ ఆహ్వానించాడు. శారద మోహన్లకి ఫోన్ చేసినప్పుడు, మీరు తప్పకుండా రావాలి, ఇది మా ఇద్దరికి చాలా ప్రత్యేకమైన రోజు అత్తయ్య మామయ్య అని చెబుతాడు అని ఎంతో గౌరవంగా చెప్పాడు. అవతల శారద కళ్ళల్లో ఆనందం మెరిసింది. తప్పకుండా వస్తాం నాన్న, మా అమ్మాయిని చూడాలి కదా, చూడాలి కూడా అని ప్రేమగా చెప్పింది. అలాగే విరాజ్కి కూడా స్వయంగా ఫోన్ చేశాడు. నువ్వు నువ్వు ఇంట్లో అందరూ తప్పకుండా రావాలి అన్నాడు. ఒక్క క్షణం మౌనంగా ఉన్న విరాజ్ చిరునవ్వుతో, ఖచ్చితంగా వస్తాంరా, ఇది మా అనన్య జీవితంలో సంతోషకరమైన రోజు, ఎలా మిస్ అవుతాం అన్నాడు. శ్రీమంతం రోజు ఉదయం నుంచే హాల్ మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడిపోయింది. రంగురంగుల ముగ్గులు, పూల సువాసనలు, మంగళ వాయిద్యాల శబ్దం, ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తుంది. అనన్యాని అందంగా అలంకరించి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. పసుపు రంగు పట్టు చీరలో, నిండైన గర్భంతో, ముఖమంతా మాతృత్వ కాంతితో ఆమె దేవతలా కనిపిస్తుంది. ఆమె పక్కనే క్రీమ్ కలర్ షేర్వాణిలో రుద్ర కూర్చున్నాడు. అతని చూపులు మాత్రం ఒక్క క్షణం కూడా అనన్య మీద నుంచి తొలగడం లేదు. వేడుక మొదలైన తర్వాత
ఒక్కొక్కరిగా వచ్చి అనన్యని ఆశీర్వదించారు. శారద, మోహన్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా అని ఆశీర్వదించారు. విరాజ్ కూడా స్టేజ్ మీదకొచ్చాడు. అనన్యని చూసి కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఒకప్పుడు తన జీవితంలో భాగమైన అమ్మాయి ఇప్పుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని ఇంత సంతోషంగా ఉండటం చూసి అతని మనసులో ఒక ప్రశాంతత కలిగింది. చిరునవ్వుతో ఆమె తలపై చేయి పెట్టి ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలనన్య, నీకు బిడ్డకి ఎలాంటి కష్టము రాకూడదు అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. ఆ మాటలు విన్న అనన్య కూడా కృతజ్ఞతగా నవ్వింది. అది చూసిన రుద్ర మనసులో ఒక సంతృప్తి కలిగింది. గతంలో ఉన్న బాధలు, అపార్థాలు, గాయాలు అన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి అందరూ ఒక కుటుంబంలా కలిసి ఈ ఆనందాన్ని పంచుకుంటున్నారు. వేడుక చివరిలో రుద్ర మైక్ తీసుకొని అందరి ముందు నిలబడ్డాడు. ఈరోజు మా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా జీవితంలో అనన్య రావడం ఒక వరం అయితే ఇప్పుడు మా బిడ్డ రాబోతుండడం ఇంకో వరం. ఈ సంతోషంలో మీ అందరి ఆశీర్వాదాలు మా వెంట ఉండాలి అన్నాడు. ఆ మాటకి హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. అప్పుడు రుద్ర అనన్య వైపు తిరిగి చూశాడు. అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్న రుద్ర మెల్లగా నొక్కాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మనసుల్లో ఒకటే భావన ఉంది. ఇది కేవలం ఒక శ్రీమంతం కాదు, మా జీవితంలోకి రాబోతున్న చిన్నారి కోసం జరుపుకుంటున్న ప్రేమ పండుగ. శ్రీమంతం కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినప్పటికీ గంటల తరబడి కూర్చోవడం, అందరితో మాట్లాడడం, ఫోటోలు దిగడం వల్ల అనన్య చాలా అలసిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఆమె ముఖంలో చిరునవ్వు ఉన్న కళ్ళల్లో మాత్రం అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన రుద్ర వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. చాలు మేడం, ఈ రోజుకి సెలబ్రిటీ లైఫ్ అయిపోయింది, ఇక రెస్ట్ మాత్రమే అంటూ మెల్లగా ఆమెని గదిలోకి తీసుకెళ్లాడు. అనన్య మంచం మీద కూర్చోగానే కాస్త నీరసంగా కళ్ళు మూసుకుంది. రోజంతా అందరి మధ్య ఉండి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. రుద్ర మాత్రం ఆమె పక్కనే కూర్చొని తల తిరుగుతున్నట్టుగా ఏమైనా అసౌకర్యంగా ఉందా అని ఆందోళనగా అడిగాడు. ఏం లేదు రుద్ర, కొంచెం అలసటగా ఉంది అంతే అని చిన్నగా నవ్వింది. అయినా అతనికి మనసు ఊరుకోలేదు. వెంటనే కిందికి వెళ్ళి శాంతమ్మ చేసిన వేడి పాలు, కొంచెం తేలికైన ఆహారం తీసుకొని వచ్చాడు. ప్లేట్ ఆమె చేతిలో పెట్టబోతే నేనే తింటాను అని అనన్య చెప్పింది. దానికి రుద్ర కనుబొమ్మలు ఎగరేస్తూ, అవును, ఈరోజు ఉదయం నుంచి కూడా అదే అంటున్నావు, ఇప్పుడు నేను తినిపిస్తాను అన్నాడు. అనన్య నవ్వుకుంటూ అతని వైపు చూసింది. రుద్ర ఒక్కో ముద్ద ప్రేమగా తినిపిస్తూ మధ్య మధ్యలో నీళ్లు కూడా ఇచ్చాడు. ఆమె సరిగ్గా తింటుందో లేదో చూస్తూ చిన్నపిల్లాన్ని చూసుకుంటున్నట్టుగా జాగ్రత్త పడుతున్నాడు రుద్ర. నువ్వు ఇలా చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని అనన్య చెప్పింది. నవ్వొచ్చినా పర్లేదు కానీ తిండి మాత్రం పూర్తిగా తినాలి అన్నాడు గంభీరంగా. ఆ మాటకి అనన్య నవ్వకుండా ఉండలేకపోయింది. తర్వాత ఆమె కాళ్ళు కాస్త నొప్పిగా ఉన్నాయని చెప్పగానే రుద్ర వెంటనే దిండు తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టాడు. ఆమె సౌకర్యంగా పడుకునేలా చూసి దుప్పటి సరిచేశాడు. కొద్దిసేపటికి అనన్య అతని చేతిని పట్టుకొని, ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది రుద్ర అని మెల్లగా చెప్పింది. రుద్ర ఆమె జుట్టు నిమురుతూ, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనన్య, నాకంతకంటే పెద్ద ఆనందం లేదు అన్నాడు. అనన్య అతని భుజంపై తలవాల్చింది. రుద్ర ఒక చేత్తో ఆమెని దగ్గరగా హత్తుకొని మరో చేతిని ఆమె కడుపుపై ఉంచాడు. ఈరోజు మన బాబు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటాడు అని నవ్వాడు. అమ్మాయి అయితే అని అనన్య అడిగింది. అయితే నా చిన్న ప్రిన్సెస్ అని వెంటనే సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విని అనన్య కళ్ళల్లో ప్రేమ మెరిసింది. ఆ రాత్రి అనన్య నిద్రపోయే వరకు రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టి, మీ ఇద్దరు నా ప్రపంచం అని మనసులో అనుకున్నాడు. ఆ గదిలో నిశ్శబ్దం ఉన్న వారి జీవితాల్లో మాత్రం ప్రేమ, ఆనందం, ఎదురు చూపులతో నిండిన కొత్త అధ్యాయం మరింత అందంగా ముందుకు సాగుతోంది. కాలం తన గమనంలో ముందుకు సాగిపోయింది. చూస్తుండగానే అనన్య గర్భధారణ 9వ నెలలోకి అడుగుపెట్టింది. ఇంట్లో అందరూ బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శాంతమ్మ అయితే ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగిస్తూ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి అని లక్ష్మి కూడా ప్రార్థించేది. వెంకటయ్య కూడా బయటికి కనిపించినప్పటికీ మనసులో అదే ఆందోళనతో ఉండేవాడు. అయితే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నది మాత్రం రుద్రే. 9వ నెల మొదలైనప్పటి నుంచి అతను ఆఫీస్కి వెళ్ళడమే మానేయాలని అనుకున్నాడు. ఒక ఉదయం అల్పాహారం చేస్తూ, అనన్య, ఇక నేను ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడేమవుతుందో తెలియదు, నేను వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు అన్నాడు. అనన్య నవ్వుతూ అతని వైపు చూసింది. రుద్ర,
నేను బాగానే ఉన్నాను. డాక్టర్ కూడా ఇంకా కొన్ని రోజులు టైం ఉందని చెప్పారు కదా! నువ్వు ఇలా ఇంట్లో కూర్చుంటే నాకు ఇంకా టెన్షన్ వస్తుంది అంది. కానీ అని రుద్ర ఏదో చెప్పబోతే శాంతమ్మ కూడా మధ్యలో కలగజేసుకుంది. నాన్న, మేమంతా ఉన్నాం కదా! ఏదైనా అయితే వెంటనే నీకు ఫోన్ చేస్తాం. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు అంది. అందరూ అంతగా చెప్పడంతో చివరికి ఇష్టం లేకపోయినా రుద్ర ఆఫీస్‌కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం అస్సలు ప్రశాంతంగా లేదు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి చూస్తున్నాడు. అనన్య నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంటి నుంచి కాల్ వచ్చిందా? అని చెక్ చేస్తూనే ఉన్నాడు. మీటింగ్లో కూర్చున్న మనసు అక్కడ లేదు. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తున్నా కళ్ళ ముందు మాత్రం అనన్య ముఖమే కనిపిస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి తట్టుకోలేక ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. అవతల నుంచి అనన్య నవ్వు వినిపించింది. ఇప్పుడే అరగంట క్రితం కూడా ఇదే అడిగావు అంది. అది వేరు, ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి అన్నాడు. నేను బాగానే ఉన్నాను రుద్ర, నువ్వు పని చూసుకో అని చెప్పినా అతని ఆందోళన తగ్గలేదు. సాయంత్రం కావడానికి ఇంకా గంట సమయం ఉండగానే పని ముగించేసి ఇంటికి బయలుదేరిపోయాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే మొదట అతని చూపు అనన్యనే వెతికింది. హాల్లో సోఫాపై కూర్చొని పుస్తకం చదువుతున్న అనన్య కనిపించగానే అతను ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వు ప్రతిరోజు ఇలా నన్ను భయపెడుతున్నావు అన్నాడు. అనన్య నవ్వుతూ నేను కాదు, నీ ఊహలే నిన్ను భయపెడుతున్నాయి అంది. రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నాకు తెలియదు అనన్య, కానీ ఈ మధ్య నిన్ను ఒక్క క్షణం కూడా కళ్ళకి దూరంగా ఉంచాలని అనిపించడం లేదు అన్నాడు. ఆ మాట విన్న అనన్య కళ్ళల్లో ప్రేమ మెరిసింది. ఆమె మెల్లగా తన తలని అతని భుజంపై వాల్చింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే రుద్ర, తర్వాత మన జీవితంలోకి మన చిన్న హరి వస్తాడు అంది. రుద్ర ఆమె కడుపుపై చేయి వేసి చిన్నగా నవ్వాడు. అవును, కానీ ఆ రోజు వచ్చే వరకు నా గుండె ఇలా టెన్షన్ పడుతూనే ఉంటుంది అన్నాడు. ఆ రాత్రి కూడా అతను అనన్య పక్కనే కూర్చొని చాలాసేపు ఆమెతో మాట్లాడాడు. ఆమె నిద్రపోయాక కూడా మెలకువగానే ఉండి ఆమె ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు మరికొన్ని రోజుల్లో వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అందమైన క్షణం రాబోతుంది అని. ఆ ఎదురు చూపుల్లో ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. కానీ ఒక తండ్రిగా మారబోతున్న మనిషి గుండెల్లో ఉండే ఆ మధురమైన భయం కూడా ఉంది. ఆ రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేసి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇంటంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రుద్ర, అనన్య కూడా తమ గదిలో పడుకున్నారు. కానీ అర్ధరాత్రి సమయంలో అనన్యకి ఒక్కసారిగా కడుపులో ఒక వింత నొప్పి మొదలైంది. మొదట్లో సాధారణ నొప్పి అనుకొని పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటికి ఆ నొప్పి మరింత పెరిగింది. శరీరం మొత్తం అలసిపోయినట్టు అనిపిస్తుంది. నుదుటిపై చెమట పట్టింది. ఆమె వెంటనే పక్కనే గాఢ నిద్రలో ఉన్న రుద్ర భుజాన్ని తట్టి రుద్ర అని మెల్లగా పిలిచింది. అతను కళ్ళు తెరిచి ఏమైంది అనన్య అని అడిగాడు. అనన్య బాధతో కడుపు పట్టుకొని రుద్ర, నొప్పి, చాలా నొప్పిగా ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఏంటి, నొప్పి మొదలైందా అని గాబరాగా అడిగాడు. అనన్య తల ఊపింది. ఆ క్షణంలో రుద్ర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఓ మై గాడ్, ఓకే ఓకే, నువ్వు కంగారు పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దాదాపు పరిగెత్తుకుంటూ గది బయటికి వెళ్ళాడు. నానమ్మ నానమ్మ అని శాంతమ్మ గది తలుపు కొట్టాడు. భయంతో లేచిన శాంతమ్మ ఏమైంది నాన్న అని అడిగింది. అనన్యకి నొప్పులు మొదలయ్యాయి అని చెప్పగానే శాంతమ్మ, వెంకటయ్య ఇద్దరు ఒక్కసారిగా లేచారు. ఆ సమయంలోనే శారద మోహన్లకి కూడా సమాచారం ఇచ్చారు. లక్ష్మి వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. ఇక ఇంట్లో అందరూ ఆందోళనతో సిద్ధమవుతున్నారు. గదిలో మాత్రం అనన్య నొప్పితో బాధపడుతుంది. రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం పర్లేదు అనన్య, ఇంకొంచెం మాత్రమే, మన బాబు వస్తున్నాడు అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతని గొంతు వణుకుతోంది. అనన్య నొప్పి తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లతో రుద్ర, చాలా నొప్పిగా ఉంది అని చెప్పగానే రుద్ర గుండె ముక్కలైనట్టయింది. నాకు తెలుసు అనన్య అని ఆమె తల నిమురుతూ చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. జాగ్రత్తగా అనన్యని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంబులెన్స్లో అనన్య బాధతో ఏడుస్తుంటే రుద్ర ఆమె చేతిని విడవకుండా పట్టుకొని కూర్చున్నాడు. రుద్ర అని అనన్య బాధతో పిలిచింది. నేను ఇక్కడే ఉన్నాను అనన్య, ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఆమె నొప్పితో కన్నీళ్లు పెడుతుంటే రుద్ర కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తన జీవితంలో ఎన్నో కష్టాలు చూశాడు, ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నాడు. కానీ ఆ క్షణంలో అనన్య పడుతున్న బాధని చూడడం మాత్రం అతనికి అస్సలు భరించలేకపోయాడు.
దేవుడా తనకేమీ కాకూడదు అని మనసులో పదే పదే ప్రార్థిస్తున్నాడు. హాస్పిటల్కి చేరుకున్న వెంటనే డాక్టర్లు అనన్యాని లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడికి మించి ఎవరిని అనుమతించలేదు. లేబర్ రూమ్ తలుపులు మూసుకుపోయిన క్షణం రుద్ర గుండె ఒక్కసారిగా ఖాళీ అయినట్టయింది. అతను ఆ తలుపుల వైపు చూస్తూ నిలబడ్డాడు. లోపల నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న అనన్య బాధతో కూడిన అరుపులు అతని గుండెని పిండేస్తున్నాయి. శాంతమ్మ వచ్చి అతని భుజంపై చేయి వేసింది. ఏం కాదు నాన్న, ధైర్యంగా ఉండు అంది. కానీ రుద్ర కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారిపోయాయి. నానమ్మ, తనకి చాలా నొప్పిగా ఉంది అన్నాడు. అతను ఇప్పుడు భర్త మాత్రమే కాదు, భార్య బాధని తన బాధగా అనుభవిస్తున్న మనిషి. కొద్దిసేపట్లో తండ్రి కాబోతున్న ఆనందం ఒకవైపు ఉంటే, అనన్య క్షేమంగా బయటికి రావాలనే భయం మరోవైపు అతని మనసుని కుదిపేస్తుంది. అలా ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపిస్తూ ఉండగా లేబర్ రూమ్ తలుపుల వైపు అందరి చూపులు నిలిచిపోయాయి. ఎందుకంటే వారి జీవితాన్ని మార్చబోయే అద్భుతమైన క్షణం ఇక చాలా దగ్గరలోనే ఉంది. లేబర్ రూమ్ బయట కారిడార్లో రుద్ర అటు ఇటు తిరుగుతున్నాడు. శాంతమ్మ చేతిలో జపమాల ఉంది, కానీ ఆమె మనసు మాత్రం ప్రార్థనలో లేదు. వెంకటయ్య బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆందోళనతో ఉన్నాడు. శారద, మోహన్ కూడా అక్కడే కూర్చొని అనన్య క్షేమంగా బయటికి రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రతి నిమిషం ఒక గంటలా అనిపిస్తుంది. లోపల నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న అనన్య స్వరం రుద్ర గుండెని పెండేస్తుంది. దేవుడా తనకేమీ కాకూడదు అని అతను మనసులో 100 సార్లు అనుకున్నాడు. అలా కొంతసేపటి తర్వాత ఒక్కసారిగా లేబర్ రూమ్ తలుపు తెరుచుకుంది. అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు. బయటికి వచ్చిన నర్సు ముఖంలో చిరునవ్వుంది. ఆమె చేతుల్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. నర్సు నేరుగా రుద్ర దగ్గరకు వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ సార్, బాబు పుట్టాడు అంటూ ఆ చిన్నారిని అతని చేతుల్లో పెట్టింది. ఆ క్షణం రుద్ర జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణంగా మారిపోయింది. అతని చేతుల్లో ఇమిడిపోయేంత చిన్నగా గులాబీ రంగు ముఖంతో మూసుకున్న చిన్న కళ్ళతో ఉన్న ఆ బాబుని చూసి అతను కొన్ని క్షణాలు శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయాడు. అతని చేతిలోని కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. తన గుండె చప్పుడు కూడా వినిపించినంతగా ఆ క్షణంలో అతని ప్రపంచం మొత్తం ఆ చిన్నారి ముఖంలోనే కనిపించింది. తన ప్రేమకి, తన జీవితానికి, తన కుటుంబానికి రూపంగా ఉన్న ఆ చిన్న ప్రాణాన్ని చూసి అతని మనసు ఆనందంతో నిండిపోయింది. నా కొడుకు అని మెల్లగా అన్నాడు. ఆ మాట చెప్పగానే అతని కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జారిపోయాయి. బాబు చిన్నగా కదలడంతో రుద్ర మరింత ఎమోషనల్ అయ్యాడు. అతని జీవితంలో ఎన్నో విజయాలు వచ్చాయి, ఎన్నో సంతోషాలు వచ్చాయి, కానీ ఆ క్షణంలో అనుభవించిన ఆనందం మాత్రం వాటన్నిటికంటే గొప్పది. ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక మనిషిగా జీవించిన అతను ఇప్పుడు మొదటిసారి ఒక తండ్రిగా పుట్టాడు. శాంతమ్మ బాబుని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. అచ్చం చిన్నప్పుడు రుద్రాలానే ఉన్నాడు అని చెప్పింది. అందరూ నవ్వేశారు. ఆ ఆనందంలో కొద్దిసేపటి క్రితం ఉన్న భయం, టెన్షన్ అన్నీ మాయమైపోయాయి. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పడంతో రుద్ర మనసు పూర్తిగా ప్రశాంతమైంది. అనన్యని గదికి మార్చిన తర్వాత రుద్ర లోపలికి వెళ్ళాడు. డెలివరీ వల్ల అలసిపోయిన అనన్య ముఖంలో ఒక వింత ప్రశాంతత కనిపిస్తుంది. ఆమె పక్కనే బాబు నిద్రపోతున్నాడు. రుద్ర నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అనన్య అతని కళ్ళల్లోని కన్నీళ్లను చూసి చిన్నగా నవ్వింది. ఏంటి, బాబు పుట్టాడా లేక నువ్వే పుట్టావా? ఎందుకంతా ఏడ్చావు అని మెల్లగా అడిగింది. రుద్ర నవ్వుతూనే కన్నీళ్లు తుడుచుకున్నాడు. నువ్వెంత బాధపడ్డావో చూసి బాధపడ్డాను అనన్య, కానీ థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అని అనన్య అడిగింది. రుద్ర బాబు వైపు చూస్తూ, నాకు ప్రపంచంలోనే అందమైన బహుమతినిచ్చినందుకు అన్నాడు. అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె చేయిని తన చేతిలోకి తీసుకొని మెల్లగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య మాటలు అవసరం లేదు. వారి ప్రేమకి ప్రతిరూపంగా వారి చిన్నారి వారి మధ్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ తర్వాత 5 రోజులు హాస్పిటల్లోనే గడిచాయి. ఆ 5 రోజుల్లో రుద్ర ఒక్క క్షణం కూడా అనన్య బాబు దగ్గర నుంచి దూరం కాలేదు. రాత్రిలో బాబు ఏడిస్తే ముందుగా లేచేది రుద్రే. నర్సులని పిలవడం, అనన్యకి నీళ్ళివ్వడం, బాబుని ఎత్తుకొని ఊపడం అన్నీ తనే చేసేవాడు. శాంతమ్మ, లక్ష్మి, శారద ఇద్దరూ అతని ప్రేమ చూసి మురిసిపోయేవారు. 5వ రోజు డాక్టర్ డిశ్చార్జ్ ఇవ్వడంతో అందరూ ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లే రోజు చిన్నారిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని కారులో కూర్చున్న రుద్ర ముఖంలో కనిపించిన ఆనందం వర్ణించలేనిది. ఇంటి ముందు ఇప్పటికే తోరణాలు కట్టి రంగవల్లులు వేసి కొత్త అతిథి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. శాంతమ్మ హారతి తీసుకొని తల్లి బిడ్డలని ఇంట్లోకి ఆహ్వానించింది.
ఆ చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం ఆ ఇల్లు మరింత వెలుగుతో నిండిపోయినట్టయింది. బాబు చిన్నగా ఏడవడం, అందరి చుట్టూ చేరి చూడడం, అనన్య అలసిపోయిన ఆనందంగా నవ్వడం, ఆ ఇంట్లో ప్రతి మూలాలో సంతోషమే కనిపించింది. ఆ రాత్రి బాబు తన చిన్న ఉయ్యాలలో నిద్రపోతుంటే రుద్ర, అనన్య ఇద్దరూ అతన్ని చూస్తూ కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత రుద్ర అనన్య భుజంపై తలానించి, ఇప్పటి వరకు నా జీవితంలో నువ్వే నా ప్రపంచం అనుకునేవాణ్ణి. ఇప్పుడు మన ప్రపంచం ఇంకాస్త పెద్దదైంది అన్నాడు. అనన్య చిరునవ్వుతో బాబుని చూసింది. ఎందుకంటే ఆ రోజు నుంచి వారి ప్రేమ కథలో ఒక కొత్త అధ్యాయనం మొదలైంది. బా భర్త భార్యగా ఉన్న రుద్ర, అనన్య ఇప్పుడు అమ్మ నాన్నలుగా మారిపోయారు. ఇంతకుముందు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు ఇప్పుడు బాబు చిన్న చిన్న శబ్దాలతో, నవ్వులతో, ఏడుపులతో కలకలలాడుతుంది. రోజులు గడుస్తుండగా బాబు ఇంట్లో అందరికీ ప్రాణంగా మారిపోయాడు. శాంతమ్మ అయితే ఉదయం లేచిన వెంటనే బాబుని చూసేది. వెంకటయ్య అతన్ని చేతిలోకి తీసుకొని గంటల తరబడి మాట్లాడేవాడు. రుద్ర ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే నేరుగా బాబు దగ్గరికే వెళ్ళేవాడు. అనన్య వాళ్ళందరినీ చూస్తూ సంతోషంగా నవ్వుకునేది. 21వ రోజు వచ్చినప్పుడు బాబు పేరు పెట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అందరూ నిర్ణయించారు. రుద్ర ప్రత్యేకంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరినీ ఆహ్వానించారు. ఇల్లు మొత్తం పూలతో అలంకరించారు. ఆ రోజు అనన్య, రుద్ర, బాబు ముగ్గురు అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్దల ఆశీర్వాదాల మధ్య బాబుకి అందమైన పేరు పెట్టారు. ఆ కార్యక్రమం మొత్తం ఆనందం, నవ్వులు, ఆశీర్వాదాలతో నిండిపోయింది. శారద, మోహన్ కూడా మనవణ్ణి చూసి మురిసిపోయారు. అలా రోజులు మళ్ళీ తమ గమనంలో ముందుకు సాగిపోయాయి. బాబు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో ఆనందం కూడా పెరుగుతుంది. మరోవైపు విరాజ్ కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటూ తమ కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. అయితే శారద, మోహన్ మాత్రం ఒక విషయం గురించి తరచూ ఆలోచించేవారు. ఒకరోజు సాయంత్రం విరాజ్ ఇంటికి వచ్చిన తర్వాత మోహన్ అతని పక్కన కూర్చున్నాడు. విరాజ్, మేము ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి నాన్న అన్నాడు విరాజ్. శారద కూడా అక్కడికి వచ్చి కూర్చుంది. నీ వయసు ఇంకా ఏమీ అయిపోలేదు నాన్న. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలి. మేము నీకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నాం అంది. ఆ మాట విన్న వెంటనే విరాజ్ ముఖం గంభీరంగా మారిపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, అమ్మా, నాకిప్పుడు పెళ్లి గురించి ఆలోచన లేదు అన్నాడు. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు నాన్న అని శారద అడిగింది. విరాజ్ చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక బాధ స్పష్టంగా కనిపించింది. ఒంటరిగా లేనమ్మా, మీరున్నారు. నా పని ఉంది. నా జీవితం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దయచేసి పెళ్లి విషయం మళ్ళీ మాట్లాడొద్దు అన్నాడు. మోహన్ అతని భుజంపై చేయి వేసి గతాన్ని మర్చిపోవాలి విరాజ్ అన్నాడు. విరాజ్ కళ్ళల్లో ఒక్క క్షణం అనన్య జ్ఞాపకం మెరిసింది. మర్చిపోయాను నాన్న, కానీ మళ్ళీ ఎవరి జీవితంలోకి వెళ్ళే స్థితిలో నేను లేను. ఇప్పటికీ నాకు ఇలా ఉండటమే సరైందనిపిస్తుంది అన్నాడు. శారద, మోహన్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విరాజ్ మాటల్లో మొండితనం లేదు, కానీ ఒక నిర్ణయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అతని మనసులో ఇంకా కొన్ని గాయాలు పూర్తిగా మానలేదని వాళ్ళిద్దరికీ అర్థమైంది. ఒకరోజు సాయంత్రం మోహన్, శారద ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. విరాజ్తో ఎంత మాట్లాడినా అతను రెండో పెళ్లి విషయాన్ని అంగీకరించడం లేదు. బలవంతం చేయాలని కూడా వాళ్ళకు అనిపించలేదు. కానీ ఒక తల్లిదండ్రులుగా తమ కొడుకు జీవితం అంతా ఒంటరిగా గడపకూడదని మాత్రం కోరుకుంటున్నారు. చివరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, మన మాట వినకపోయినా రుద్ర మాట మాత్రం వింటాడు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఉన్న బంధం వేరు. ఒక్కసారి రుద్రతో మాట్లాడదాం అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు వాళ్ళు రుద్ర ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో హాల్లో అనన్య బాబుతో ఆడుకుంటూ ఉంది. శారద మోహన్లని చూసి సంతోషంగా స్వాగతించింది. బాబుని ఎత్తుకొని శారద మురిసిపోతుంటే రుద్ర కూడా బయట నుంచి వచ్చి వాళ్ళని పలకరించాడు. అత్తయ్య, మామయ్య అకస్మాత్తుగా వచ్చారు. ఏదైనా ప్రత్యేక విషయం ఉందా అని నవ్వుతూ అడిగాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే మోహన్, శారద ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న గంభీరతని చూసి రుద్ర కూడా విషయం సీరియస్ అని అర్థం చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ కూర్చున్నాక మోహన్ మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. రుద్ర, మేము నీ దగ్గరకు ఒక సహాయం కోసం వచ్చాము అన్నాడు. ఏంటి మావయ్య, మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి అన్నాడు రుద్ర. అప్పుడు శారద కళ్ళల్లో కొద్దిగా బాధ కనిపించింది. విరాజ్ గురించి రుద్ర, వాడికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం, కానీ వాడు అస్సలు వినడం లేదు. మేమెంత చెప్పినా వద్దు అంటున్నాడు అంది. ఆ మాట విన్న రుద్ర కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతను ఇక ఆ విషయాన్ని మనసులో నుంచి పూర్తిగా బయటికి తీసుకోలేకపోతున్నాడా అని ప్రశాంతంగా అడిగాడు. మోహన్ నిట్టూర్చాడు. బయటికి చూస్తే బాగానే ఉన్నట్టుంటాడు, నవ్వుతాడు, పని చేసుకుంటాడు, కానీ లోపల మాత్రం ఇంకా ఏదో మోస్తున్నాడు.
మాకు భయం వేస్తుంది రుద్ర, జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోతాడేమో అని అన్నాడు మోహన్. రుద్ర కొద్దిసేపు ఆలోచించాడు. విరాజ్ ఎంత మారాడో, ఎంత బాధ అనుభవించాడో తనకి తెలుసు. అలాగే తన మనసు మీద బలవంతంగా ఏ నిర్ణయము రుద్దలేమని కూడా తెలుసు. కొద్దిసేపటి తర్వాత రుద్ర మెల్లగా నవ్వాడు. మావయ్య, అత్తయ్య, నేను అతనితో మాట్లాడతాను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. పెళ్ళి అనేది బలవంతంగా చేయించలేం. అతని మనసు స్థిరంగా ఉండాలి అన్నాడు. అది మేం కూడా కోరుకుంటున్నాం నాన్న, నువ్వు ఒక్కసారి మాట్లాడితే చాలు అంది శారద ఆశగా. అప్పటి వరకు మౌనంగా ఉన్న అనన్య కూడా మాట్లాడింది. అమ్మ, నిజం చెప్పాలంటే విరాజ్ గారు ఇప్పుడు చాలా మారిపోయారు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కూడా గౌరవించాలి, కానీ రుద్ర మాట్లాడితే కనీసం ఆయన మనసులో ఏముందో తెలుస్తుంది అంది. రుద్ర తలూపాడు. నేను ఈ విషయాన్ని స్నేహితుడిగా మాట్లాడతాను. అతనికి ఏది మంచిదో అతనే నిర్ణయించుకోవాలి, కానీ ఒక్క విషయం మాత్రం నిజం, గతం కోసం భవిష్యత్తును ఖాళీగా వదిలేయకూడదు అన్నాడు. ఆ మాటలు విన్న మోహన్, శారద ముఖాల్లో కొంత ప్రశాంతత కనిపించింది. ఎన్ని రోజులుగా మనసులో పెట్టుకున్న బాధను ఎవరికైనా చెప్పినట్టు అనిపించింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయాక రుద్ర చాలాసేపు ఆలోచనల్లో పడ్డాడు. బాల్కనీలో నిలబడి ఉండగా అనన్య అతని దగ్గరకు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. రుద్ర దూరంగా చూస్తూ, విరాజ్ గురించి. అతని జీవితంలో కొత్త అధ్యయనం మొదలవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ అతని మనసు నిజంగా సిద్ధంగా ఉందా లేదా అనేది ప్రశ్న అన్నాడు. అనన్య కూడా మౌనంగా నిలబడింది. ఎందుకంటే విరాజ్ జీవితంలో జరిగినవన్నీ వాళ్ళిద్దరికీ తెలుసు, కానీ అదే సమయంలో రుద్ర మనసులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక స్నేహితుడిగా విరాజ్తో మాట్లాడాలి, అతని మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవాలి అన్నాడు రుద్ర. మరి విరాజ్తో మాట్లాడిన తర్వాత విరాజ్ ఏం డిసైడ్ అవుతాడు, ఏం జరుగుతుంది, ఇంకా నెక్స్ట్ ముందు ముందు ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ రుద్ర విరాజ్ వాళ్ళ మమ్మీ డాడీని అత్తయ్య మావయ్య అని పిలుస్తున్నారని కొంతమందికి డౌట్ ఉండిందేమో. అది ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఆంటీ అంకుల్ అని పిలిచేవాడు రుద్ర. బట్ ఎప్పుడైతే రుద్రకి అనన్యకి పెళ్ళైన తర్వాత, అనన్య రుద్ర వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత శారదా, మోహన్ నువ్వు ఇప్పటి నుంచి మా కూతురువే అమ్మా అని అన్నప్పటి నుంచి రుద్ర అత్తయ్య మావయ్య అని పిలవడం స్టార్ట్ చేశాడనమాట. సో అది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.